హాయ్ అండి. ఇప్పుడే బిగ్ బాస్ హౌస్ నుండి శ్రేష్ఠ వర్మ గారు ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. ఇది నిజం. అసలు ఊహించలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు శ్రేష్ఠి వర్మ ఎలిమినేట్ అవుతుందని చెప్పేసి. గీత ఈ 1 వీక్ నుండి చూస్తే వాస్తవానికి ఆమె పర్ఫార్మెన్స్ ఏం లేదు. అంటే మరీ బ్యాడ్ ఏం కాదు. సుమన్ శెట్టి ఇంకో కొంతమంది ఉన్నారు, వాళ్ళతో పోల్చుకుంటే కొంచెం బెటరే ఉండే. కానీ అనుకోకుండా ఎందుకో మరి ఓటింగ్స్ చాలా తక్కువ రావడం వల్ల శ్రేష్ఠి వర్మ గారు అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఈమె కంటే బ్యాడ్ పొజిషన్లో ఇంకో అమ్మాయి, సెలబ్రిటీలో ఒక అమ్మాయి వచ్చింది. ఆమె మరీ డల్గా ఉండే, ఆమె ఎక్కడ కూడా ఏ గేమ్లో కానీ ఎక్కడో కనబడలేదు మనకు ఆమె. ప్లస్ ఇంకోటి సుమన్ శెట్టి గారు కూడా అసలు ఏ గేమ్ కానీ, గొడవలు కానీ, లేకపోతే ఇంకేదంట్లో ఏ స్కిట్లో కానీ అసలు దేంట్లో ఇన్వాల్వ్మెంట్ అనేది సుమన్ శెట్టి గారు లేకుండే. కానీ సుమన్ శెట్టి గారికి అనుకోకుండా ఓటింగ్ ఎక్కువ పడ్డాయి. ఈమెకు లాస్ట్ లిస్ట్లో ఉంది కాబట్టి శ్రేష్ఠి వర్మ గారు అయితే ఎలిమినేట్ అవ్వడం జరిగింది. అయితే దాని ముందు ఆమె మంచి కొరియోగ్రాఫర్గా ఆమెకున్న గుర్తింపు జానీ మాస్టర్తో కొద్ది కాలం జర్నీ అవ్వచ్చు. ఆ తర్వాత ఆమె సెల్ఫ్గా సినిమా ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్గా చాలా సినిమాలకు చేసింది, చాలా బ్లాక్ బస్టర్లు కూడా ఉన్నాయి. సో ఆమెకున్న మైనస్ ఏంటో తెలియదు. పాపం 1 వీక్లోనే ఆమె ఇంటికి వెళ్ళిపోవడం అయితే కొంచెం బాధాకరమైన విషయం. ఆమె వెళ్ళిపోతుందని చెప్పేసి ఎవ్వరు అనుకోలేదు. మంచి డాన్సర్గా నిన్న మొన్న ఒక 2 స్కిట్లలో తనతో పాటు రాము రాథోడ్తో కలిసి కూడా ఆమె టాస్క్లో ఉన్నది. ఈ టాస్క్లో మాకు అందరికి కనిపించింది కూడా. కాకపోతే అనుకున్నంత ఎంటర్టైన్మెంట్ చేయకపోవడం, అనుకున్నంత జనాలు దగ్గరగా ఎక్స్పెక్టేషన్తో చేయకపోవడం వల్ల ఆమెకు లాస్ట్ లిస్ట్ అంటే ఓటింగ్లో వెనకబడడంతో ఈరోజు శ్రేష్ఠి వర్మ గారు అయితే ఎలిమినేట్ అవ్వడం జరిగింది.